ఏ ఒక్క మాట కూడా నెగిటివ్. హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో ఎవరి దగ్గర ఎక్కువ పాజిటివ్నెస్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఎక్కువ పాజిటివ్నెస్? లైక్ టెంపుల్స్లో, లేదంటే మెడిటేషన్ సెంటర్స్. అక్కడికి వెళ్ళినప్పుడు అంతా పాజిటివ్గా మెడిటేట్ చేస్తుంటారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా సో మంచి జరగాలి అని ఆలోచిస్తుంటారు. ఇంకా వ్యక్తులలో చాలా వరకు సో ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, ఎక్కడ పాజిటివ్ ఉంటాయి అంటే సో రియల్ ఎస్టేట్ పర్సన్ దగ్గర పాజిటివ్నెస్ ఉంటుందండి. 100% నిజం. ఇది ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఒక వెంచర్కి వెళ్ళేటప్పుడు, ఒక కస్టమర్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఏ ఒక్క మాట కూడా నెగిటివ్ మాట్లాడు. అది కూడా నిజమైన రియల్ ఎస్టేట్ పర్సనే మరీ చెప్తున్నాను. నేను అందరినీ అనట్లేను. నిజంగా బిజినెస్ ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి కంపల్సరీ పాజిటివ్ ఉంటుంది. సో కస్టమర్ తీసుకెళ్తున్నప్పుడు ఏ ఒక్క మాట కూడా నెగిటివ్ మాట్లాడాడు. అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్కడ ఏది ఎలా బాగుంటుంది అనేది పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అండ్ మీ కెరియర్లో నేను ఇది సాధించాను, నేను ఇది కష్టపడ్డానంటే కూడా ఎంత కేర్ఫుల్గా పాజిటివ్గా వింటారు. మీతో పాటు మీ పిల్లలు కావచ్చు, సో మీ బ్రదర్ కావచ్చు, ఇంకెవరైనా వస్తే వాళ్ళను కూడా సో చాలా కేరింగ్గా సో హ్యాపీగా సైట్కి తీసుకెళ్ళడం కానీ, అక్కడ లంచ్ చేయించడం కానీ, ఏదైనా టీ కాఫీలు చేయించడం కానీ, సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సో ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఉంటారు. సో ఇది అనుకోవచ్చు, ఎందుకనంటే ప్లాట్ కొనాలని చెప్పేసి ఉంటారంటే, సార్ నేను ఒకటి చెప్తాను, ఒక పర్సన్ ఎవరైనా ఎనీథింగ్, ఇప్పుడు ఇంక్లూడింగ్ నాతో సహా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సో అక్కడ మనకు ఒక పాజిటివ్ ట్రస్ట్ వస్తేనే మనం దాన్ని బై చేస్తాము. ఎనీథింగ్ ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియకపోయినా సరే, అది కూడా రియల్ ఎస్టేట్లో కూడా నిజమైన రియల్ ఎస్టేట్ పర్సన్ అంత పాజిటివ్గా ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నమ్మకం కలిగిస్తేనే కదా లక్షలు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసేది. ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే కంపల్సరీ పాజిటివ్గా రెస్పాన్స్ అవుతూ ట్రస్ట్ క్రియేట్ చేస్తేనే డెఫినెట్గా ఉంటారు. అది మీరు ఏదో యాక్టింగ్ చేస్తున్నారు అనుకోవద్దు. చాలా వరకు నేను చూసిన వ్యక్తులు, నేను యాజ్ అ రియల్ ఎస్టేట్ పర్సన్గా చెప్తున్నాను. సో రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మీ వాల్యుబుల్ కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్. థ్యాంక్ యూ.